Welcome to Day 6. This is Professor Vinod Kumar. సంస్కృతం వర్సెస్ తెలుగు, హిందీ వర్సెస్ తెలుగు. ఇవాళ తెలుగు అనే అస్తిత్వం పూర్తిగా కోల్పోయే ప్రమాదానికి నెట్టబడ్డది. ఒకవైపు జాతీయ విద్యా విధానం పేరుతో త్రిభాషా సూత్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దేశవ్యాప్తంగా. తెలంగాణలో కూడా ప్రతిపాదన ఉన్నది. ఆ ప్రతిపాదనను వ్యతిరేకించలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తమిళనాడు తరహాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ద్విభాషా సూత్రాన్ని కట్టుబడి ఉంటామని చెప్పలేదు. తమిళనాడు మాత్రం స్పష్టంగా తన తమిళ లాంగ్వేజ్ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప ఇంకొక భాష నేర్చుకోము మేము, మా పిల్లలకు అవసరం లేదు. అంతర్జాతీయ భాష ఏదైతే ఇంగ్లీష్ ఉందో దాని ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి, తన ఆత్మగౌరవము, తర్వాత స్థానిక భాష ద్వారా కూడా అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఇవాళ వాళ్ళు తమిళనాడు ప్రభుత్వము తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు మాత్రమే నేర్చుకుంటుంది, వాళ్ళు అమలు చేస్తున్నారు సీరియస్గా. మరి తెలుగు ఇంగ్లీష్కు ఎందుకు పరిమితం అయితే లేదు తెలంగాణ ప్రభుత్వం? ఎందుకు ఇవాళ సైలెంట్గా ఉంది తెలంగాణ ప్రభుత్వం? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి లొంగుబాటుగా ఉన్నది? ఎందుకు ఇవాళ వాళ్ళు సంస్కృతికు అన్ని ప్రభుత్వ కళాశాలలో ఇవాళ సంస్కృతము మార్కులు ఎక్కువ వస్తాయని చెప్పేసి మిషతోని 3 ఏళ్ళు సంస్కృతాన్ని ఇంటర్లో అమలు చేసే విధంగా ఏవైతే ప్రతిపాదనలు తీసుకురమ్మని చెప్పేసి ఇంటర్ బోర్డు కోరిందో అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ సంస్కృతాన్ని పెట్టాలని చెప్పేసి ఇది ఏవైతే నిర్ణయించారో అది పూర్తిగా తెలుగును కనుమరుగు చేయడమే. తెలుగు అనే మాతృభాష, ఏ మాతృభాష అయితే ఉందో ఈ మాతృభాష ఇవాళ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చేసింది. మాతృభాషకు విలువ లేకుండా పోయే పరిస్థితి వచ్చేసింది. మాతృభాషలో ఒకప్పుడు అద్భుతాలు క్రియేట్ చేసేసి మా లాంటి వాళ్ళు తెలుగు దాంట్లో మాకంటే ముందు ఉన్న మా ప్రొఫెసర్లు కంచాయల లాంటి వాళ్ళు, సో అంతకంటే ముందున్న వాళ్ళంతా కూడా 100 ఏళ్లకు పైగా తెలుగులోనే మేమంతా చదువుకున్నాము. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కంచాయలయ్య, నేను తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళం మేమంతా. మరి అలా జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో బోధన చేస్తున్నాం, ఇంగ్లీష్లో ఆర్టికల్స్ రాయగలుగుతున్నాం, పుస్తకాలు రాయగలుగుతున్నాం, ఇవాళ ప్రపంచ దేశాలు తిరగలుగుతున్నాం. మరి మేమంతా కూడా ఇవాళ నేర్చుకుంది తెలుగు భాష, తెలుగు మీడియం మాత్రమే. మేము LLBకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద నేర్చుకోవడం జరిగింది. లాకు వచ్చిన తర్వాతనే, అప్పటిదాకా తెలుగు మీడియంలోనే చదువుకున్నాక. మరి అట్లాంటప్పుడు మాకు ఆ మార్కులు రాలేదా? మేము చదవలేదా? మాకు మార్కులు అనేది తెలుగులో రాలేదా? తెలుగు భాషలో చదివితే మాకు తెలుగు రాలేదా? తెలుగు భాషలో చదివిన వాళ్ళంతా కూడా ఇలా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప పదవులలో ఉన్నారు, గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు, గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు. మరి వాళ్ళంతా పనికిరాని వల్ల ఇవాళ ఈ సంస్కృతం అవసరం ఏంటి మనకు? ఈ హిందీ అవసరం ఏంటి మనకు? ఈ 2 ఉత్తరాది భాషలు, ఇలా ఆర్య భాషలు, హైందవ భాషలు, బ్రాహ్మణ భాషలు మనకు అవసరం ఏంది? వీటితో ఉపాధి అవకాశాలు ఏమున్నాయి మనకి? అసలు దేశంలో ఏమి లేవు పెద్దగా. తెలుగు నేర్చుకుంటేనైనా మనకి ఇంకా అవకాశాలు మెండుగా ఉంటాయి తెలుగు ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ విదేశాల్లో కూడా. కానీ ఈ సంస్కృతం హిందీ నేర్చుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు, కేవలం ఈ మార్కుల కోసం తప్ప. ఈ మార్కుల కోసము, ఈ మార్కులు తెలుగును చదివితే రావా, తెలుగును మరి ఇంత నిర్లక్ష్యం చేయడం కరెక్టా? ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఆలోచన చేయకుండా ఇంటర్ బోర్డులో బలవంతంగా ఇలా మార్కుల పేరుతోని, హైయెస్ట్ మార్కుల పేరుతో దావి, అంటే సంస్కృతంలో రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పి పిల్లల్ని భ్రమలో ఉంచడం అనేది తప్పు. అది ఒక రకంగా మన తెలుగు తనాన్ని కానీ తెలుగు భాషని కానీ ఇవాళ కించపరచడమే, తక్కువ చేయడమే. అదే హిందీ మాతృభాషగా ఉన్న రాష్ట్రాలలో వాళ్ళు హిందీని వాళ్ళు దూరం చేసుకుంటున్నారా? అదే తమిళ మాతృభాష రాష్ట్రంలో తమిళ్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారా? మరి మన తెలుగు ఎందుకు మనం దూరం చేసుకోవాలి? మన తెలుగు ఎందుకు మనం నేర్చుకోకూడదు? మన తెలుగు ఎందుకు మనకు చిన్నప్పటి నుండే పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ దాకా ఎందుకు పెట్టకూడదు? వాళ్ళు
వాళ్ళ తెలుగును ఖచ్చితంగా మ్యాండేటరీగా మనం కనుక వాడకపోతే, వాడుకలో లేకపోతే, అది ఈవెన్ ఆ కోర్టులో తీర్పులు కూడా తెలుగులోనే రావాలి. ఈవెన్ మెడికల్ కోర్సులు కూడా తెలుగులో పెట్టుకోమని చెప్పారు మీరు కేంద్ర ప్రభుత్వం. ప్రొఫెషనల్ కోర్సు లా కూడా తెలుగులో పెట్టుకోమని చెప్పారు. మరి అటువంటిప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ దాంట్లో ఎందుకు సంస్కృతి పెట్టుకోవాలి భాష? దాని అవసరం ఏంది? అందులో కూడా తెలుగు పెడితే అయిపోతుంది కదా మ్యాండేటరీగా. 10th కూడా మ్యాండేటరీగా తెలుగు పెడితే బాగుంటుంది. డిగ్రీలో మ్యాండేటరీగా తెలుగు పెడితే బాగుంటుంది. ఎందుకు వై హిందీ, వై సంస్కృత్? ఎందుకు ఈ రెండు భాషలు? ఈ రెండు భాషలు మన భాషలు కానే కాదు, ద్రవిడ భాషలు కానే కాదు. ఇవి ఆర్య భాషలు. ఇవి ఉపాధి పెద్దగా లేని భాషలు ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలలో. వాటితో మనం వాటిని చదివి మనం ఉద్యోగాలు పొందలేము, మనది కాని భాషలు. కాబట్టి ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కుల కోసము ఇవాళ మాతృభాషకు మంగళం పాడద్దు, మాతృభాషకు ఇవాళ మనము కించపరచద్దు, మాతృభాషకు దూరం అవ్వద్దు. ఖచ్చితంగా మార్కులు తెలుగు భాషలు కూడా వస్తాయి. తెలుగు అనే భాషని కూడా ఇవాళ ఉత్తరాది వాళ్ళు నేర్చుకుంటారా? ఉత్తరాది వాళ్ళు తెలుగు నేర్చుకుంటారా? మనం సంస్కృతం నేర్చుకుంటే, మనం హిందీ నేర్చుకుంటే ఉత్తరాది వాళ్ళు తెలుగు నేర్చుకుంటారా? మనం నేర్చుకున్నప్పుడు వాళ్ళ భాషను మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇక్కడ మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇవాళ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, ఢిల్లీ వాళ్ళ, పంజాబ్ వాళ్ళ ఇక్కడ వస్తారు. ఎవరు తెలుగు నేర్చుకోరు. వాళ్ళంతా హిందీలోనే మాట్లాడతారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనులలో పెట్టుకుంటారు. మన అవకాశాలను వాళ్ళకి గండి కొడతారు. ఇవాళ తెలుగు ఎందుకు నేర్చుకోకూడదు? వాళ్ళంతా సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి? హిందీ ఎందుకు నేర్చుకోవాలి? వాళ్ళు వాళ్ళ కోసమే కదా, మార్వాడీల కోసం, గుజరాతీ, రాజస్థాన్ల కోసం, ఉత్తరాది వాళ్ళ కోసమే కదా ఇదంతా ప్రయత్నం. ఈ ఉత్తరాది వాళ్ళ యొక్క మొత్తం ఆధిపత్యం ఇప్పటికీ అన్ని రంగాల్లో పెరిగిపోయింది. మళ్ళీ విద్యారంగంలో కూడా పెరిగిపోతే మన బతుకులు ఆగమైపోతాయి. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తరాది వాళ్ళ కోసం పనిచేస్తుందో తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందో నిర్ణయించుకోవాలా. త్రిభాషా సూత్రం వ్యతిరేకిస్తున్న తమిళనాడు మనకు ఆదర్శం కావాలా. త్రిభాషా సూత్రము తమిళోళ్ళకు వద్దన్నప్పుడు తెలుగు వాళ్ళకి ఎందుకు అవసరం? మనకు తెలుగు భాష అండ్ ఇంగ్లీష్ భాష సరిపోదా? మాతృభాషను మనం దూరం చేసుకుంటే మన తల్లిని దూరం చేసుకున్నట్టే లెక్క. ఇవాళ మాతృభాషలో అమ్మతనం, అమ్మ భాష, అమ్మ తిండి ఎంత భద్రంగా ఉంటుందో మనం అనుభవించిన ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో అమ్మ భాషకి ఇవాళ అన్యాయం చేద్దామా? రేవంత్ రెడ్డి అమ్మ భాషకు దయచేసి అన్యాయం చేయకు అని D6 డీజాక్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంలో మీ కామెంట్స్ తెలియజేయండి. ఎందుకంటే ఉత్తరాది భాషలలో అంటే వాళ్ళ లోకల్ భాషలలో ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేక ఉద్యోగ అవకాశాలు కొట్టేస్తున్నారు. తమిళలో రాసి వాళ్ళు అనేక అవకాశాలు కొట్టేస్తున్నారు. మరి తెలుగులో మనం ఎందుకు గ్రూప్ 1 రాయకూడదు? మనం ఎందుకు యూపీఎస్సీ రాయకూడదు? మనం ఎందుకు సెంట్రల్ ఎగ్జామ్స్ రాయకూడదు? ఈవెన్ మనం ఎందుకు ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకోవాలి, తెలుగు ఎందుకు తీసుకోకూడదు? కాబట్టి అమ్మ భాష కమ్మధనాన్ని మర్చిపోయి ఎవరైనా అన్యాయం చేస్తారంటే చూస్తూ ఊరుకోం. డీజాక్ అట్లాగే తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తాం. తప్పకుండా దానికి వ్యతిరేకంగా కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.